సార్ నమస్కారం సార్. నమస్తే బ్రదర్. సో ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారు? మీ మద్దతు ఎట్లుంటది? ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో ఐటీ కంపెనీలు కూడా రోడ్డు ఎక్కడం మొట్టమొదటిసారి. అదేంటా దీనికి కారణం ఏంటంటే ఈరోజు వాళ్ళ హక్కులు పూర్తిగా కాల రాసిండ్రు, వాళ్ళ హక్కులను లాగేసుకున్నారు. ఈరోజు దీనికి కార్మిక హక్కులు లేవు, మానవ హక్కులు లేవు. అర్థమైందా? కార్మిక చట్టాలు పనిచేయవు. ఈరోజు లేబర్ కమిషన్ వచ్చి లేబర్ రూల్స్ చూడది. ఈరోజు మీరు బయట కాడ లేబర్ కాదబ్బా. ఈరోజు వాళ్ళకి రాయితీలు ఇస్తాము, భూములు ఇస్తాము, జాగాలు ఇస్తాము, 1,00,000 ఎకరాల మన లక్షల మందికి మేము ఉపాధి కల్పిస్తామని చెప్పేసి ఐటీ కంపెనీ పెట్టుబడులు అని చెప్పేసి మనం పోయి వాళ్ళకి పెద్ద పెద్ద రాయితీలు ఇస్తే ఈరోజు వాళ్ళు ఇష్టాలు వస్తాను 1,00,000 రూపాయలు జీతాలు ఇచ్చేది పోయి ఈరోజు 30,000 రూపాయలకు జీతాలకు తీసుకొని వచ్చిందంటే దీనికి ఎవరు కారణం ఈరోజు? కాబట్టి ఈరోజు వాళ్ళ విధంగా నలుదిక్కలకెళ్ళి జరుగుతున్న దాడులకు ఈరోజు ఫైనల్ గా ఈరోజు మన ఏది నిరాహార దీక్షకు దిగింది. కాబట్టి వాళ్ళకు మద్దతు తెలపాల్సిన అవసరం నాకు అనిపించింది. ఈ ఐటీ కంపెనీ వెనుక ఉన్నటువంటి చీకటి కోణాన్ని ఈరోజు మనం చూస్తున్నాము. ఆ చీకటి కోణాన్ని ఈరోజు వాళ్ళు బయట సమాజంలో ఆవిష్కరించారు. దానికి ప్రభుత్వం పట్టు బిగించాలి. ప్రభుత్వం ఒక చిన్న ఫుట్పాత్ దుకాణాలు ఉంటేనే వాళ్ళను ఊడబీక్తారు ఎక్కడైనా వాళ్ళకు చట్టవిధంగా కనబడితే. అటువంటిది ఐటీ కంపెనీలో ఎన్ని చట్టవిధంగా జరుగుతూ ఉంటే ఎందుకు మీరు చర్యలు తీసుకోరు? కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు మనం మద్దతుగా ఉండాలి. ఖచ్చితంగా మనం సపోర్ట్ చేస్తాం. వాళ్ళకు మన మద్దతుగా నిలబడతాం. అంటే వాళ్ళ సమస్యలు ఏంటంటే సార్ వాళ్ళని ఏం లేదు, ఈరోజు వాళ్ళకు ఇష్టానుసారంగా తీసేయద్దు అనేది. ఈరోజు వాళ్ళతో వాళ్ళ పైన ఒత్తిడి తేవద్దు. ఈరోజు 10 రోజులు పని వాళ్ళు 10 గంటలలో చేయమంటారు. కాబట్టి ఆ పని భారం చేయొద్దని ఈరోజు కార్పొరేట్ రూల్స్ దానికి లేబర్ లా ప్రకారం జరగాలని చెప్పి ఈరోజు ప్రకృతి వ్యతిరేకంగా జరుగుతాయి. రాత్రంతా వండుకుంటారు, రాత్రి డ్యూటీ చేస్తే పగలంతా వండుకుంటారు. దాంతో బీపీ, షుగరు, సర్వ రోగాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్లకు వెసులుబాటు, వాళ్ళ హక్కులు ఎక్కడ కూడా భంగం కాకుండా ఈరోజు పనిచేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన. హాయ్ సార్. హలో అండి. సో ఐటీ ఎంప్లాయీస్ వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు, ఏం చెప్తారు? సో ఐటీ ఎంప్లాయీస్ ప్లస్ కార్పొరేట్ ఎంప్లాయీస్ అంటే ఐటీలో మనకి వాయిస్, నాన్ వాయిస్ అన్నీ ఉంటాయి. సో నేను ఐటీ ఎంప్లాయీ, తను బీపీఓ ఎంప్లాయీ అనమాట. సో అందరం ఎంప్లాయీస్ అందరూ కూడా మేము ఇక్కడ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాము. యాక్చువల్గా మేము కార్పొరేట్ మజ్దూర్ యూనియన్ అని చెప్పేసి ఒక యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాము, ప్రాసెస్లో ఉంది. సో మా డిమాండ్స్ వచ్చేసి ఇప్పుడు చూస్తే కనుక మీకు 6 months శాలరీ అనేది ఇప్పుడు యూజువల్గా ఎట్లా ఉంటుందంటే 1 month బేసిక్ పే ఇస్తాము, లేదా 2 months బేసిక్ పే ఇస్తాము. అంటే నోటీస్ పీరియడ్ బట్టి, లైక్ కొన్నిసార్లు 60 days నోటీస్ పీరియడ్ ఉంటుంది, కొన్నిసార్లు 90 days నోటీస్ పీరియడ్ ఉంటుంది. నా టెక్ మహీంద్రాలో అయితే 90 days నోటీస్ పీరియడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డెలాయిట్లో అయితే 2 months నోటీస్ పీరియడ్. అట్లా డిఫరెంట్ కంపెనీస్లో నోటీస్ పీరియడ్ డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి ఇచ్చేటప్పుడు సెవరెన్స్ ప్యాకేజ్ అని ఒకటి ఉంటుంది. సెవరెన్స్ అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డివోర్స్ ఇస్తున్నప్పుడు యాలిమనీ అనేది ఒకటి ఏదైతే ఉంటుందో, అదేవిధంగా కంపెనీ వాళ్ళు మనల్ని వద్దు అనుకుంటున్నప్పుడు సెవరెన్స్ ప్యాకేజ్ అనేది, సెవరెన్స్ పే అనేది ఒకటి ఇవ్వాలి. సో ఒక 6 months మనకి సెవరెన్స్ పే కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం వేరే కంపెనీలో జాబ్ వెతుక్కోవడానికి కొన్నిసార్లు 1 month పట్టచ్చు, 6 months పట్టచ్చు. కొన్నిసార్లు ఆఫ్ సీజన్లో ఉండొచ్చు, సీజన్ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్లో ఆఫ్ సీజన్ ఉంటుంది, కొన్నిసార్లు ఈ హాలిడేస్ సీజన్ అంతా కూడా ఆఫ్ సీజన్ ఉంటుంది. అలాంటప్పుడు హెచ్ఆర్స్ వీళ్ళు ఆన్ సైట్లో ఉన్న వాళ్ళు అవైలబుల్గా ఉండరు. సో అందుకని 6 months సెవరెన్స్ పే అడుగుతున్నాము. అట్లాగే ఆర్బిటరీ టర్మినేషన్ అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు టర్మినేట్ చేయకుండా డ్యూ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి. ఎందుకు అవ్వాలి అంటే, లైక్ ఇప్పుడు మనకి ఎట్లా అయితే ఉంటుందంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, కొంతమంది మనల్ని హెచ్ఆర్ రూమ్లోకి పిలిచి మన ఫోన్స్ కూడా తీసుకురావద్దని చెప్తారు. ఇమీడియట్గా ల్యాప్టాప్ ఓపెన్ చేయించేసి దాంట్లో రెసిగ్నేషన్ పెట్టించేస్తారు మనతోటి. సో అది అంటే వాళ్ళు తెలివిగా ఈ సెవరెన్స్ ప్యాకేజ్ ఏదైతే తప్పించుకోవడానికి ఇలా చేస్తుంటారు అనమాట. సో అందుకని మా సెకండ్ డిమాండ్ వచ్చి అది ఆర్బిటరీ టర్మినేషన్. థర్డ్ డిమాండ్ వచ్చి రైట్ టు డిస్కనెక్ట్. సో యూజువల్గా ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే లేబర్ లాస్ 9.5 hours వర్క్ చేయాలి ఇంక్లూడింగ్ అని చెప్పి ఉన్నాయి. కొన్నిసార్లు 12 hours, 16 hours. ఇప్పుడు వరకల్లా అయితే ఆయన 16 hours వర్క్ చేసా అంటున్నారు. కొంతమంది అట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తుంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. సో మనకి 8 hours అనేది యాక్చువల్గా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం 8 hours అనేది లిమిట్ అనమాట. 8 hours పైన వర్క్ చేస్తే ఎక్స్ట్రా పే ఏదైతే ఉందో డబల్ పే అనేది, ఓవర్ టైం పే అనేది ఇవ్వాలి. అలాగే 4వ డిమాండ్ మాకు ఫెయిర్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్, PIP అంటారు, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్. కొన్నిసార్లు కొంతమంది పర్ఫార్మెన్స్ బాగోలేదని చెప్పేసి బెంచ్ మీద పెడతా ఉంటారు. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్లో పెట్టి ప్రాపర్గా అదే ప్రాజెక్ట్లో పెట్టి వాళ్ళకి టైం ఇవ్వాలి, నేర్చుకోవడానికి ఆ స్కిల్ను రీస్కిల్ చేయడానికి టైం ఇవ్వాలి. అలా ఇవ్వకుండా వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను టెక్ మహీంద్రాలో గెస్ట్ హౌస్లో నేను రిజిగ్నేషన్ పెట్టమని చెప్పారు, నేను రిజిగ్నేషన్ పెట్టనని చెప్పాను. అందుకని గెస్ట్ హౌస్లో తిన్నాను అనే ఒక సిల్లీ రీజన్ చూపించి నన్ను టర్మినేట్ చేశారు. సో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అనేది కంపల్సరీగా చేయాలి. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్, ఎందుకంటే ఇప్పుడు కొన్నిసార్లు
ఇంతకుముందు కోవిడ్ టైంలో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది. ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది బాగుండేది మనకి. అంటే ఫ్యామిలీ తోటి ఉండాలి. కొన్నిసార్లు కొంతమందికి ఏసీ పడకపోవచ్చు, కొంతమందికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమందికి వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఐటీ జాబ్స్ అనేవి ఇంటి నుంచి కూడా చేసుకునే జాబ్స్ అవి, సాఫ్ట్వేర్ జాబ్స్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వాలి. కొన్ని కంపెనీస్ ఇప్పుడు మళ్ళీ స్ట్రిక్ట్గా ఆఫీస్ నుంచి వర్క్ చేయాలని చెప్తున్నారు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఆఫీస్కి రావచ్చు, బట్ ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో, ఎవరికైతే కుదరదో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అనేది ఇవ్వాలి. అలాగే మా నెక్స్ట్ డిమాండ్ వచ్చేసి నోటీస్ పీరియడ్ అనేది మ్యూచువల్గా ఉండాలి. సో నోటీస్ పీరియడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని తీయాలంటే ఇమీడియట్గా తీసేస్తారు. మేము ఒకవేళ రిజిగ్నేషన్ పెట్టాలి అంటే 60 days 90 days సర్వ్ చేయాలి. అలా కాకుండా నోటీస్ పీరియడ్ అనేది మ్యూచువల్గా పెడితే 90 days 60 days ఏదైతే ఉంటుందో నోటీస్ పీరియడ్ అది మేము సర్వ్ చేస్తాము. వాళ్ళు మమ్మల్ని తీసేటప్పుడు కూడా 90 days టైం ఇస్తే మేము వేరే జాబ్ వెతుక్కోవడానికి ఉంటుంది. కాంపెన్సేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాంపెన్సేషన్ అండి. ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలామందికి జాబులు తీసేశారు. ఒకళ్ళకి 3 months అవుతుంది, ఒకళ్ళకి 1 year అవుతుంది, ఒకళ్ళకి 1.5 years అవుతుంది, ఒకళ్ళకి 13 years అవుతుంది. సో కాంపెన్సేషన్ అనేది కంపెనీ వాళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే కాంపెన్సేషన్ ఇవ్వకపోతే ఇప్పుడు ఇంట్లో ఈఎంఐస్ ఉంటాయి, ఇల్లు గడవడానికి చాలా కష్టం అవుతుంటుంది. సో పర్సనల్ లోన్స్ ఉంటాయి, క్రెడిట్ కార్డ్స్, క్రెడిట్ యాప్స్ లేదా హౌస్ లోన్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ లోన్స్ అన్నిటి పే చేసుకోవడానికి కాంపెన్సేషన్ అనేది ఇవ్వాలి. ఆల్రెడీ అన్యాయంగా తీసిన వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి మేనేజర్స్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు మామూలుగా ఎట్లా ఉంటుందంటే మేనేజర్ అనేవాడు మనల్ని ఎంప్లాయీస్ అందరినీ పర్ఫార్మెన్స్ చెక్ చేస్తూ ఉంటాడు. కానీ అదే రివర్స్లో కూడా మనకి ఇవ్వాలి. ఎంప్లాయీస్ అని కూడా మేనేజర్ పర్ఫార్మెన్స్ చెక్ చేసేటట్టు మ్యూచువల్గా ఉండేటట్టు ఇవ్వాలి. సో దట్ ఆ మేనేజర్ అంటే ఒక సైకోలాగా బిహేవ్ చేయకుండా, లేకపోతే తన ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని తీసేస్తుంటారు. ఇప్పుడు నాకు జరిగిన ప్రాజెక్ట్లో కూడా మేనేజర్ తీసేశారు. మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ నేను క్లియర్ చేసినా కూడా పాత మేనేజర్ ఏదైతే ఫీడ్బ్యాక్ ఉంటుందో ఆ ఫీడ్బ్యాక్ అనేది కరెక్ట్గా ఇవ్వలేదు. నాకేమో ఫీడ్బ్యాక్ కరెక్ట్గా ఇచ్చానని చెప్తున్నారు, కానీ ఫీడ్బ్యాక్ అనేది కరెక్ట్గా ఇవ్వలేదు. సో అది ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి లేబర్ కేజ్ కమిషనర్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కేసెస్ ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాలి, తర్వాత లేబర్ కోర్టుకి వెళ్ళాలి. సో లేబర్ కమిషనర్ దగ్గర ఎట్లా ఉంటుందంటే లంచాలు తీసుకోవడము, పిఎఫ్ ఓవర్లాప్, ప్రావిడెంట్ ఫండ్ ఓవర్లాప్ కేసెస్ చాలా ఉన్నాయి, కొన్ని లక్షల్లో ఉన్నాయి. అలా రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్ని తగ్గిపోతున్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది పిఎఫ్ ఓవర్లాప్ 2 companies మధ్యలో ఒక 1 week 10 days అయింది అనుకోండి, దాన్ని మూన్ లైటింగ్ అంటారు. ఆ మూన్ లైటింగ్ చేయడం వల్ల వేరే కంపెనీ వాళ్ళు జాబ్ దొరకదు అనమాట. ఆ పిఎఫ్ ఓవర్లాప్ ఇష్యూస్ ఇవన్నీ కూడా లేబర్ కమిషనర్ 45 days లోపల రిజాల్వ్ చేయాలి. ఇవి మా 10 demands ఉంటాయి. సో ఇక ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఫైనల్గా ఇదే అండి. ఇప్పుడు ఎవరెవరైతే మీ ఐటీ ఎంప్లాయీస్, కార్పొరేట్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మనం అందరం కలిసి కార్పొరేట్ మజ్దూర్ యూనియన్ అని చెప్పి మేము పెట్టుకున్నాము. పెట్టుకొని దాంట్లో అంటే యునైటెడ్గా మనం ఫైట్ చేద్దాము. మా డిమాండ్స్ సాల్వ్ అయ్యేంత వరకు మేము ఫైట్ చేస్తాం. మేము ఆల్రెడీ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని కూడా కలిసాము. సో మీలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళందరినీ మీరు అందరూ కలిసి ఒకసారి రండి అని చెప్పి అన్నారు. సో ఇట్లా మేము ఫస్ట్ భావన గారు బయటకు వచ్చారు, ఆవిడ వల్ల ఈ మూమెంటం అనేది స్టార్ట్ అయింది. అలాగే ఒరాకల్ శ్రీధర్ గారు కూడా బయటకు వచ్చారు. అట్లా మళ్ళీ హరీష్ గారు బయటకు వచ్చారు టెక్ మహీంద్రా నుంచి. అట్లా నేను ఇంకా చాలామంది బయటకు వచ్చి, సతీష్ అని చెప్పేసి ఒక ఆయన 13 years నుంచి ఫైట్ చేస్తున్నారు. అలా కోరమండల్ నుంచి ఇంకొక ఆయన వచ్చారు. సో అట్లా చాలామంది ఉన్నారు. ఎవరెవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మీరు అందరూ మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, కార్పొరేట్ మజ్దూర్ యూనియన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము డెఫినెట్గా అందరం కలిసి యునైటెడ్గా ఫైట్ చేద్దాం.